మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో జరగాల్సింది. కానీ అప్పుడది సాధ్యపడలేదు. పూరి వద్ద సరైన కథ సిద్ధంగా లేకపోవడంతో 150 ఛాన్స్ వివి వినాయక్కు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి చిరంజీవితో సినిమా కోసం పూరి వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో జానీ స్టోరీ అయితే వినిపించారు. ప్రథమార్థం కథ వరకు ఓకే, కానీ ద్వితీయార్థంలో చిరు మార్పులైతే కోరారట. కానీ ఆ మార్పులతో పూరి అయితే మళ్ళీ అప్రోచ్ అవ్వలేదు. అలా సంవత్సరాల కాలం అయితే గడిచిపోయింది. ఈ ప్రాసెస్ లో చిరంజీవి చాలా మంది డైరెక్టర్లతో సినిమాలు అయితే చేశారు, కానీ పూరితో మాత్రం పట్టాలెక్కలేదు. చివరికి చిరంజీవి కోరడంతో గాడ్ ఫాదర్ సినిమాలో పూరినే ఒక చిన్న గెస్ట్ రోల్ అయితే పోషించారు. అన్నయ్య మాట కాదనలేక పూరి తొలిసారి ఓ స్టార్ హీరో సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆ బాండింగ్ అలానే ఉందని అభిమానులకైతే అర్థమైంది. అయితే పూరి ఇప్పుడు మళ్ళీ ఆటో జానీ స్టోరీని తెరపైకి తెస్తున్నట్లు పూరి సన్నిహిత వర్గాల నుంచి అయితే సమాచారం వినిపిస్తోంది. మెగాస్టార్ కోరిక మేరకు ఆటో జానీ కథ ద్వితీయార్థంలో మార్పులు చేస్తున్నారట. ఇటీవల ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులన్నీ ప్రారంభించారట. గోపీచంద్తో ఓ సినిమా చేయాల్సింది. ఆ కథ సిద్ధమై రెడీగా ఉందట. కానీ సెట్స్ కి వెళ్ళడానికి మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో ఆటో జానీ కథలో మార్పులకు కలం పట్టినట్లయితే తెలుస్తోంది. ప్రస్తుతం పూరి ఫోకస్ అంతా కూడా ఆ సినిమా పైనే ఉందని అంటున్నారు. స్టోరీలు రాయడంలో పూరి వెరీ ఫాస్ట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయన ఎక్కువగా సమయం తీసుకుని రాసినా తీసుకోకుండా రాసినా సరైన లైన్ దొరికిందంటే అల్లేస్తారు. మెగాస్టార్తో పూరి సినిమా అన్నది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నారు. 150 కాకపోతే 160 అని ఖచ్చితంగా అన్నయ్యతో సినిమా తీసి తీరుతానని అప్పట్లో సవాల్ కూడా విసిరారు. అందుకు సమయం ఇప్పుడు ఆసన్నమైంది. పూరి కమ్బ్యాక్ అన్నది ఆటో జానీతో గ్రాండ్ గా ఉంటుందని అతడి సన్నిహితులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు.